Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలోని ఎన్టీపీఎస్ ఫ్లై యాష్ విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్టీపీసీలో బూడిదను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అమ్ముకుంటున్నారని జోగి రమేష్ ఆరోపించారు. ఫ్లై యాష్ వివాదంపై కనీసం అసెంబ్లీలో కూడా మాట్లాడలేదని అన్నారు. జోగి రమేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. స్వార్థం కోసం స్థానికుల మధ్య చిచ్చు రేపుతున్నారని ఫైర్ అయ్యారు. వీటీపీఎస్ కాలుష్యం గురించి కానీ, కాలుష్యం కోరల్లో ప్రజలు చిక్కుకున్నారు, వాళ్ళని రక్షించండి అని కానీ, ఒక పక్కన వీటీపీఎస్ యాజమాన్యం టెండర్ పిలిచింది. ఆ టెండర్ ద్వారా కొన్ని వందల మంది లారీల యజమానులు, డ్రైవర్లు, క్లీనర్లు పని లేక పొట్ట చేత పట్టుకొని హలో లక్ష్మణ అని చెప్పేసి ప్రతి ఊరు తిరుగుతున్నారని కానీ, ఏ ఒక్కటి కూడా ప్రశ్నించకుండా తన కంపెనీ సోలార్ కంపెనీలో నాకు డబ్బులు రావాలనో, నాకు సబ్సిడీ రావాలనో, నా సోలార్ కంపెనీకి లాభాలు చేయండి అని చెప్పేసి మాట్లాడాడు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, లోకేష్ ఉన్నాడు, విద్యుత్ శాఖ మంత్రి ఉన్నాడు. కనీసం ఇప్పుడు జరుగుతున్న పాపం కొన్ని వందల లారీల యజమానుల గురించి కానీ ఏ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. నువ్వు తొందరపడి ఒక కోయల ముందే కూసిందంట. ఇక్కడ అతను ఏదో రకంగా దండుకోవాలి, అంత పూటకోళ్ళమ్మ కనుక ఊర్లంతా తిరిగి వచ్చినట్టు దేశం అంతా తిరిగి వచ్చాడు. పెడన లేకపోతే మైలవరం లేకపోతే పెనమలూరు దిగి అన్ని చోట్ల చెప్పుచ్చు కొట్టాక ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఏమైతే వీటీపీఎస్ బూడిద వ్యవహారం ఉందో ఆ కాంట్రాక్టర్తో కొమ్మక్కయ్యి దీంట్లో లబ్ధి పొందాలని స్థానిక లారీ ట్రాన్స్పోర్టర్స్ మధ్య విభేదాలు సృష్టించి నిన్ను ఎవ్వరూ వచ్చి అడగల మాకు మద్దతుగా రమ్మని. ఈ బూడిద పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతానని ఎవ్వరూ చూడలేదనుకున్న చందాన నువ్వేమైనా చెప్పొచ్చు. కౌంటర్ పెట్టి ఇబ్రహీంపట్నంలో నువ్వు ఈ యాష్ అమ్మిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.